హ్యాపీ సండే అందరికీ. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకు కామెంట్లో చెప్పేయండి. మార్నింగ్ నేను ఫిష్ తీసుకుందామని మార్కెట్కి వెళ్ళిపోయా. 1 kg 150 అన్నారు. సో నేను 2 kgs 300 grams 300కి ఇవ్వమని అడిగా. లేదమ్మా అసలు రాదమ్మా అని నవ్వుతూ ఖరాఖండిగా చెప్పేశారు. ఏం స్ట్రాటజీ అండి బాబు, నవ్వుతూ నో చెప్పడం. సో ఇక చేసేదేమీ లేక ఒక 2 kgs ఫిష్ తీసుకున్నా. నాకు వెంటనే బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొచ్చింది, ఇది వ్యాపారం, ఈ వ్యాపారంలో ఇలానే ఉండాలి అని. ఇంటికి వచ్చేసాను. మార్కెట్లో జరిగిన విషయం గురించి ఇంట్లో చెప్పగానే మా అమ్మ నాకు ఒక వాయేసుకుంది, నీకు బార్గెనింగ్ కూడా చేత కాదా అని చెప్పి. నేను చేసిందేంటో అసలు నాకేం అర్థం కాలేదు. నేను స్టార్టింగ్లో పెట్టిన ఎక్స్ప్రెషన్కి తర్వాత పెట్టిన ఎక్స్ప్రెషన్కి అసలు సంబంధమే లేదు కదా. చెప్తా. నాకు ఫిష్ కర్రీ అన్నా ఫిష్ స్మెల్ అన్నా అస్సలు పడదు. అదే ఫిష్ ఫ్రై అయితే మాత్రం లొట్టలేసుకుంటూ తింటా. మా అమ్మ చేసే కర్రీ స్మెల్కి ఇల్లంతా గుమగుమలా ఆడిపోతుంది. అమ్మ అంటే అమ్మమ్మ అన్నమాట. నన్ను కర్రీ టేస్ట్ చూడమని వేడి వేడి కర్రీ నా చేతిలో వేసేసింది. చెయ్యి కాలిపోయిందండి బాబు. సాంగ్ కదా. హాయ్ నాన్న మూవీ చూసుకుంటూ ఫుడ్ లాగించేశాను. మొన్న నేను మీకు గుమ్మానికి ముగ్గులు అనే కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? ఆ గుమ్మానికి పెట్టిన గతి చూడండి. మా ఇంటి సాంప్రదాయాన్ని ఈ గుమ్మాన్ని ఇలా మార్చేసింది. ఆర్టిస్ట్ అంటారండి బాబు. ఈ రోజుకి ఇంతే. ఇంకా బాయ్.